దినవృత్తాంతములు 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలు దేవతారూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2 గ్రంథాలుగా బైబిల్లో మనం చూస్తాం. మొదటి గ్రంథం, 2వ గ్రంథం. కానీ హీబ్రూ బైబిల్లో చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ 1 బుక్. రెండింటిని కలిపి ఒక పుస్తకం చేశారు. సెకండ్ పుస్తకం అనేటువంటిది వాళ్ళ బైబిల్లో లేదు, హీబ్రూ బైబిల్లో లేదు. మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతం ఒకటే ఒక పుస్తకంగా వ్రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలామంది ఏమని భావిస్తారంటే ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథాన్ని రాసింది ఎజ్రా అనేటువంటి యాజకుడు రాశాడని నమ్ముతారు. ఎందుకంటే ఆ సంఘటనలు, ఆ యొక్క వివరాలు అన్నీ మనం చూస్తే ఎజ్రా గ్రంథానికి ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథానికి చాలా సమీపంగా మనం చూస్తాం. ఎందుకు ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథం రాయబడింది అంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల యొక్క నిజ స్థితిని వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, వాళ్ళ జీవితాల్లో విగ్రహారాధన యొక్క ప్రభావం ఎంత భయంకరమైనది, ఇలాంటివి ఇశ్రాయేలు ప్రజలకు చరిత్రలో వాళ్ళు తెలుసుకోవాలి, ఎంత నష్టం జరిగింది అనేటువంటిది వారు గుర్తెరిగి వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు రాయించిన గ్రంథమే లేదా గ్రంథస్థం చేయబడిందే ఈ దినవృత్తాంతములు 2వ గ్రంథం. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ మొదటి వచనంలో ఒక మాటను మీద నేను ఉంచాలని కోరుతున్నాను. చూడండి, ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి వివరణ మనం చూస్తాం. ఏంటంటే, ఆహాజు జీవితాన్ని గురించి ఈ రాయబడినటువంటి ఈ వచనంలో ఆహాజు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు అని రాయబడలేదండి. అది రాస్తే సరిపోతుంది. కానీ అక్కడ రాయబడినటువంటి మాట, అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఎందుకంటే ఆ మాట రాయబడింది, దావీదు వలె అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుని బిడలారా, ఇక్కడ దావీదును దేవుడు ఒక స్టాండర్డ్గా ఉంచాడా అని నాకు అనిపించింది. దావీదును దేవుడు ఉంచి అంటున్నాడు, ఆహాజు దావీదు వలె లేడు అని మాట్లాడుతుంటున్నాడు. వాస్తవానికి దావీదుకు ఆహాజుకు మధ్య కాలం ఎంత అంటే దాదాపు 300 సంవత్సరాలు. 300 సంవత్సరాల కిందట ఉన్నటువంటి దావీదును అక్కడ దేవుడు ఉంచి ఏమని రాయిస్తున్నాడంటే, ఆహాజు దావీదులాగా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దావీదు చనిపోయాడండి. దావీదు కాలగర్భంలో కలిసిపోయి అప్పటికే 300 సంవత్సరాలు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఆహాజుని గురించి వివరిస్తూ, ఆహాజు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు అని రాయలేదు. ఆహాజు దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుని బిడ్డలారా, అంటే దావీదుకు ఆహాజుకు మధ్య 300 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. మరి ఎప్పుడో ఉన్నటువంటి దావీదును ఎందుకు కోట్ చేయాలండి? అసలు కోట్ చేయాల్సిన అవసరం ఏముంది? వై గాడ్ కీపింగ్ డేవిడ్ యాజ్ ఎ స్టాండర్డ్? దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితం ఎలాంటిదంటే, దేవుని హృదయంలో దావీదు యొక్క స్థానం ఏంటిది? చాలా సందర్భాల్లో మనం అనుకుంటుంటాం దావీదు రాజు, చక్రవర్తి. అంత మాత్రమే కాదు, అంత తక్కువ స్థితిలో దావీదును దేవుడు పెట్టలేదండి. దావీదుని ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టాడంటే, దావీదును దేవుడు ఎలా చూపిస్తుంటే, దావీదును ఒక స్టాండర్డ్గా పెట్టాడు, ప్రమాణంగా పెట్టాడు. దావీదులాగా నువ్వు ఉన్నావా? దావీదులాగా ఈ రాజు ఉన్నాడా? దావీదులాగా ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఉందా అని దేవుడు దావీదును చూపిస్తున్నాడండి. దావీదు ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడంటే, రాజే కాదు
దేవుడు స్టాండర్డ్ గా దావీదును పెట్టాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఎలాంటి వాడు? గొర్రెల కాపరి రాజు అయిపోయాడు. రాజు అనేటువంటిది ఒక ఉన్నతమైన స్థానం. అంతకంటే ఉన్నతమైన స్థానం దేవుడు దావీదుకి ఇస్తున్నాడు. ఏంటి ఆ స్థానం అంటే, ఒక రాజు యొక్క జీవితాన్ని దావీదు ప్రకారం లేదు అని దేవుడు చెప్తుంటున్నాడు. అంటే దావీదు ఎలాంటి వాడు అంటే, దేవుని దృష్టిలో ఒక స్టాండర్డ్ కలిగినటువంటి వ్యక్తి. దావీదును దేవుడు ఒక ప్రమాణంగా ఉంచి దావీదుని గురించి మాట్లాడుతుంటున్నాడు. నాకు అనిపించింది, దావీదు కాదు ఇశ్రాయేలుకు రాజు, మొదటి రాజు. ఎవరు? దావీదు కాక ముందు సౌలు రాజు, మొదటి రాజు సౌలు. ఇప్పుడు ఎవరిని చెప్పాలండి? ఇది నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కావడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఎవరైనా పాల ఉత్పత్తిని ఏదైనా ప్రారంభించారు అంటే, ఇండియా దేశంలో, మన భారతదేశంలో ఎవరైతే మొట్టమొదటిగా పాల విక్రయాన్ని, పాల వ్యాపారాన్ని, పాడి సంపదను ఎవరైతే వృద్ధిలోని తీసుకొని వస్తారో ఆ వ్యక్తిని ఏమంటారంటే, మొదటిగా చేసిన వ్యక్తిని ఏమంటారు? పితామహుడు అంటాడు. అంతే కదా? జాతి పిత లేదా పితామహుడు. ఈ యొక్క సైన్స్కు, ఈ యొక్క ఖగోళ రాసులు, వీటి మధ్య ఎవరైతే మొట్టమొదటి చేస్తారో వాళ్ళను పితామహులు అంటారు. ఇప్పుడు దేవుడు ఏమనాలి? సౌలు పితామహునిలాగా నువ్వు లేవు అని చెప్పాలి. అలా కాదు, దేవుడు సెకండ్ వచ్చినటువంటి దావీదును ఫస్ట్ పెడుతున్నాడండి. దేవుని బిడ్డలారా, అంటే దావీదు జీవితం సౌలు కంటే, మొదటి రాజు కంటే, దావీదు జీవితం తర్వాత రాజుల కంటే ఎక్కువ స్థానంలో ఉంది. హైయెస్ట్ స్టాండర్డ్ లోనికి దావీదు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దావీదు యొక్క స్టాండర్డ్ దేవుని దృష్టిలో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ కంపేరింగ్ ద లైఫ్ ఆఫ్ ఆహాజ్ విత్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదులాగా ఆహాజు లేడు. అదేంటంటే, దేవుడు చెప్పాల్సింది, నువ్వు నా దృష్టికి యథార్థంగా లేవని చెప్పాలి. అయిపోతుంది, అక్కడికి ఫినిష్, ఆ సెంటెన్స్ అయిపోతుంది. కానీ దేవుడు అలా చెప్పడం లేదు. దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా జీవించలేదు. నౌ గాడ్ ఈస్ మేకింగ్ డేవిడ్ యాజ్ ఎ స్టాండర్డ్. ఒక ప్రమాణంగా దేవుడు దావీదును ఉంచుతుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు దేవుడు దావీదును ఒక ప్రమాణంగా ఉంచాడు, ఒక స్టాండర్డ్గా ఉంచాడు అంటే, ఒక వ్యక్తి జీవితాన్ని కొలవడానికి దావీదు జీవితాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు దావీదుకు అలాంటి ఉన్నతమైన స్థితిని దేవుడు తన హృదయంలో కల్పించాడు, ప్రజల దృష్టిలో కల్పించాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు ఎలాంటి వాడు? బైబిలే చెప్తుంది, గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి. ఎలాంటి స్థానం దేవుని దగ్గర కలిగి ఉన్నాడంటే, ఎవరినైనా దేవుడు మాట్లాడాలి అంటే దావీదులాగా లేవంటున్నాడు. దావీదులాగా నీ జీవితం లేదు, దావీదులాగా నీ స్టాండర్డ్స్ లేవు, దావీదులాగా నీ జీవిత విధానం లేదు అని దేవుడు దావీదును ఉంచి మాట్లాడేటువంటి ఉన్నతమైన స్థితికి దావీదు వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని హృదయంలో నీ స్థానం ఏంటి? నీ గురించి దేవుడు ఏమని చెప్పగలడు? నీ బంధువులతో మాట్లాడుతూ దేవుడు, చూడు సుధీర్ లాగా ఉన్నావా అని చెప్పగలడా నా గురించి? లేదా నా స్నేహితులను చూచి మీరు సుధీర్ లాగా లేడు అని చెప్పగల స్థితిలో నేనున్నానా? లేదా నా కుటుంబంలో ఉండేవాడిని చూసి దేవుడు సుధీర్ లాగా మీరు ఉన్నారా అని ప్రశ్నించే స్థాయికి నేను వెళ్ళాలి. అది దేవుని యొక్క కోరిక. నేను ఏదో చర్చికి వచ్చాను, పాట పాడాను, వాక్యం విన్నాను, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను, ఇది కాదు. నీ యొక్క స్టాండర్డ్స్ మారాలి, నీ యొక్క ప్రమాణాలు మారాలి. అంటే నీ యొక్క జీవిత విధానంలో నువ్వు ఉంటున్నటువంటి స్థాయి దేవుని దృష్టిలో శ్రేష్టమైనదిగా మారాలి. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం ఏ రకంగా ఉంటామంటే, మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ నేను 10th క్లాస్ పరీక్ష రాసిన, పరీక్షల కాలం కాబట్టి దాన్ని నేను ఉపయోగిస్తాను. నేను 10th క్లాస్ రాశాను, 10th క్లాస్ ఎగ్జామ్ రాసా, పాస్ అయిపోయా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినా. నాకు వెంటనే రెండవ తలంపు వచ్చింది, అరే నేను స్టేట్ సబ్జెక్ట్సే చదివాను, ఇప్పుడు సిబిఎస్ఈ చదువుతాను నేను అని. మళ్ళీ ఒక సంవత్సరం సిబిఎస్ఈ కరికులం అంతా చదివి మళ్ళీ 10th క్లాస్ పాస్ అయినా. మళ్ళీ ఆ తర్వాత నాకు అనిపించింది, ఇంకా వేరొకటి ఏదన్నా ఉందనుకుందాం, వేరొకటి. సో అది చదివాను. ఎవరైనా ఒప్పుకుంటారండి? నాకు 10th క్లాస్లో 3 సర్టిఫికెట్లు వచ్చినాయంటే ఏమంటారు? ఎందుకు చదివినావు? వేస్ట్. గ్రాఫ్ ఏ రకంగా ఉండాలంటే ఇలా ఉండకూడదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్, దాని తర్వాత ఇలా వెళ్ళాలి. నేను ఇలా ఉండకూడదు. నేను 10th మొదటిసారి చదివాను, 10th రెండోసారి చదివాను, 10th మూడోసారి చదివాను, వేస్ట్. 10th క్లాస్ ఒకేసారి చదవాలి, ఆ తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలి. ఇప్పుడు దావీదు గొర్రెల కాపరి, ఆ తర్వాత పాటలు, ఆ తర్వాత ఒక యుద్ధం చేశాడు, గొలియాతుతో యుద్ధం చేశాడు. ఆ తర్వాత దావీదు వీణ వాయిస్తే, ఆ సితారా చమత్కారంగా వాయిస్తే సౌలులో ఉన్నటువంటి దయాలు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత రాజు అయ్యాడు. ఆ తర్వాత దేవుని మందసం ఎదుట నాట్యమాడి దేవుని స్తుతించాడు. దావీదు కంటిన్యూస్గా గ్రోత్ ఉంది. ఎంత పెరిగిపోయాడంటే, దావీదును గురించి 300 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు దావీదులాగా లేవు అని ఆహాజుతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితం ఏంటి తెలుసా? ఇట్ షుడ్ నాట్ బి ఏ
ఏ స్టాప్డ్ క్రిస్టియన్ లైఫ్. ఎక్కడో నేను రక్షించబడ్డా, మారు మనసు పొందా, దేవుని దగ్గరకు వస్తున్నా, అక్కడితో ఆగిపోకూడదు నీ జీవితం. అక్కడితో ఆగిపోతే నీ జీవితము మామూలు జీవితమే. ఇందాక నేను చెప్పాను కదా, 10th క్లాసే నువ్వు ఎప్పుడు 10th క్లాస్ స్టేట్, 10th క్లాస్ సిబిఎస్ఈ, 10th క్లాస్ తమిళనాడు, 10th క్లాస్ ఇదే ఉంటుంది. ఇది కాదు జీవితం. నీ జీవితంలో ఒక గ్రోత్ అనేటువంటిది దేవుడు చూడాలి, ఒక స్థాయిని దేవుడు చూడాలని కోరుతున్నాడు. మరి నాకు అనిపించింది దావీదు అలాంటి స్టాండర్డ్స్ కలిగిన వ్యక్తిగా మారడానికి దావీదులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటివి? నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు, దీవించాలని దీవెన అంటే ఏంటండి? దీవెన అంటే ఏంటి? ఒకదాని తర్వాత అంటే ఇంతకు ముందు కంటే ఇంకా కొంచెం దీవెన ఎక్కువగా ఉండాలి, ఇంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ, దాన్ని దీవించబడ్డం అంట. నేను ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఈరోజు అనుకో, దాన్ని దీవెన కాదు, అది మామూలు జీవితమే. క్రైస్తవ్యం ఏ రకంగా మారిపోయిందంటే, ఈరోజు చర్చికి వెళ్ళానా, చర్చిలో పాట పాడానా, చర్చిలో నేను కానుకేసానా, చర్చిలో నేను సభ్యునిగా ఉన్నానా, వచ్చానా, వెళ్ళిపోయానా, ఇది కాదు జీవితం. దేవుడు నీకు కిరీటాలు ఇవ్వాలని కోరుతున్నాడు పరలోకంలో. ఎవరికండి కిరీటాలు? ఎవరైతే అందరికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళ కిరీటాలు. అందరి స్థాయిలో నువ్వు ఉన్నావు అంటే కిరీటం కాదు, మామూలు వ్యక్తిగా ఉంటావు. నువ్వు నేను మనందరం ఒకే స్థాయిలో ఉన్నామంటే దేర్ ఇస్ నో వేరియేషన్. అందరినీ కలిపి దేవుడు అంటాడు మీరంతా ఒక కేటగిరీ, పక్కకు రండి అంటాడు. కిరీటం ఉండదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో దావీదు లాంటి వ్యక్తిగా మారాలి. దేవుడు 3 వ్యక్తులను తీసుకొని వచ్చి మన ఎదుట వారి సాక్ష్య జీవితాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు దావీదును దేవుడు తీసుకొని వస్తున్నాడు. దావీదు యొక్క జీవితం మామూలు జీవితం కాదండి. నాకు అనిపించింది దేవుడు ఒక వ్యక్తిని కంపేర్ చేయడానికి దావీదు జీవితాన్ని పెట్టాడు. ఏమండి, ఆదాము జీవితాన్ని పెట్టచ్చుగా? పెట్ల. దావీదు జీవితాన్ని పెట్టాడు. అది కూడా 300 సంవత్సరాల కిందట ఉన్న వ్యక్తిని చూపిస్తూ దేవుడు అంటున్నాడు, దావీదులాగా దేవుని దృష్టికి యథార్థముగా ఆహాజు ప్రవర్తింపలేదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ గురించి నా గురించి దేవుడు ఏం చెప్పగలడు, ఏమని మాట్లాడగలడు? ఇంకా స్టాండర్డ్ పడిపోతుంది అని 10th క్లాస్ నుంచి ఏమన్నా 9th క్లాస్కి వచ్చావా, 9th నుంచి 8thకి వచ్చావా, మళ్ళీ పడిపోయి మళ్ళీ LKGలోకి వచ్చి కూర్చున్నావా? ఆత్మీయ జీవితంలో ఏంటి? మన జీవితం ఏ రకంగా ఉంది? దేవుని రాకడ సమీపిస్తుంది. దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వేర్ వి ఆర్, మనం ఎక్కడున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, యెహోవా సమూయేలుతో ఇలాగు నెక్స్ట్ వచనంలోకి వస్తున్నా. దేవుడు అక్కడ ఆహాజు గురించి చెబుతూ పలికినటువంటి మాట ఏంటంటే, ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. 16 సంవత్సరాల పరిపాలన చూచి, 16 సంవత్సరాల హిస్టరీని చూచి దేవుడు అంటాడు, నీ 16 సంవత్సరాల చరిత్ర దావీదులాగా లేదు అని కొట్టిపడేశాడు. ఎట్లుందంటే ఇది పరీక్షల కాలం కదా, మళ్ళీ అదే ఎగ్జాంపులే తీసుకుంటాను. నేను ఒక పైథాగరస్ సిద్ధాంతం రాయమన్నారు, రైట్ అబౌట్ ద పైథాగరస్ థీరం. కింద పైథాగరస్ థీరం కాకుండా వేరే థీరం రాసామంటే ఆ చూస్తున్నా ఏం చేస్తారు, కొట్టిపడేస్తారు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడే, ఇంత రాశాడే, అబ్బా వీని రైటింగ్ అంత ఉండదు, తప్పు అయిపోయిందా కొట్టిపడేస్తాడు అంతే. ఇంకా ఎవరో ఒకవేళ మీలాంటి వాళ్ళైతే, నాలాంటి వాడైతే కొట్టిపడాను, దేవుడైతే కొట్టిపడేస్తాడు. మీలాంటి వాళ్ళైతే ఏదో బాగానే ఉంది అక్షరం అని ఒక అర్ధ మార్క్ వేయచ్చేమో. అది ఒప్పుకోవాలి అందరూ, పైనుండే వాళ్ళు కూడా, ఎందుకు అర్ధ మార్క్ వేసావు, అంత తప్పు రాశాడు కదా. ఇప్పుడు దావీదు నువ్వు ప్రక్కన దేవుడు పెట్టి 16 సంవత్సరాల ఆహాబు జీవితాన్ని క్యాన్సిల్ చేశాడు. వేస్ట్. 16 సంవత్సరాలు నువ్వు రాజుగా పరిపాలన చేశావు, దావీదులాగా లేవని కొట్టిపడేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దావీదును ఎందుకు దేవుడు అంత స్టాండర్డ్గా ఉంచి మాట్లాడాడు? వాట్ మేడ్ హిమ్ సచ్ ఎ డిఫరెంట్ ఇన్ హిస్ సైట్? దేవుని దృష్టిలో దావీదును దేవుడు ఒక కొలిచే ప్రమాణంగా ఏ రకంగా మార్చాడు? హౌ కెన్ వి బి ఎ డిఫరెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్? లోకం దృష్టిలో కంటే దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఏ రకంగా మార్చబడగలం? దావీదులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు త్వరగా ఎదుట ఉంచుతాను. నెంబర్ 1, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇక్కడ బైబిల్లో రాయబడింది, యెహోవా సమూయేలు ప్రవక్తతో ఏమంటున్నాడంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. జాగ్రత్తగా వినండి. సౌలు యెషై ఇంటికి వచ్చాడు. ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించడానికి ఒంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత దావీదు యొక్క అన్నలు వచ్చారు. వచ్చిన తర్వాత అతను చూస్తుండగానే అతని రూపమును ముఖాన్ని చూశాడు. సింహాసనం మీద కూర్చుంటే ఈ ముఖం సరిపోతుందా అనుకున్నాడు. సరిపోతుంది. సింహాసనం మీద కూర్చుంటే ఆ హుందాతనము, హైట్, వెయిట్ కనపడుతుందా? సరిపోతుంది.
కాబట్టి ఇతడు రాజు అని ప్రవక్తే అనుకున్నాడండి. దేవుడు అంటున్నాడు, సమూయేలు స్టాప్, నువ్వు పై రూపాన్ని చూసి నువ్వు లక్ష్య పెడుతున్నావు, నేను పై రూపాన్ని చూడను. దేవుని బిడలారా, ఈ యొక్క 16వ అధ్యాయంలో దావీదు ఎవరు తెలుసా? బాలుడు అని బైబిల్లో రాయబడింది. గొల్యాతు దగ్గరికి ఆ తర్వాత యుద్ధానికి వెళ్తాడు కదండి, బాలుడు, అప్పటికి బాలుడు. సౌలు రాజు అయిపోయిన తర్వాత, యుద్ధం చేసిన తర్వాత దావీదు గురించి రాయబడినటువంటి మాట బాలుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎత్తును బట్టి రాజు అంటున్నావు నువ్వు, లేకపోతే అతని రూపాన్ని బట్టి రాజు అంటున్నావు. చూడ్డానికి కిరీటం పెడితే అబ్బా కరెక్ట్గా ముక్కు కానీ కళ్ళు కానీ లేకపోతే ఆ చెస్ట్ కానీ చాలా బాగుంది, హుందాగా కనపడతాడని నువ్వు అనుకుంటున్నావు. సమూయేలు, సారీ, నా సెలక్షన్, నా ఎలక్షన్ వేరుగా ఉంటుంది. ఐ డోంట్ లుక్ ఎట్ ద ఫిజికల్ అపియరెన్స్, ఐ లుక్ ఎట్ ద హార్ట్. దేవుడు దావీదును ఏ రకంగా ఎన్నుకున్నాడు తెలుసా? ఒక స్టాండర్డ్గా, హిస్ హార్ట్ ఈజ్ రైట్ విత్ గాడ్. దేవునితో అతని హృదయం కరెక్ట్గా ఉందండి. దావీదు బాలుడే, హీఈస్ అన్ఫిట్ టు బి ఎ కింగ్, కానీ అతని హృదయం కరెక్ట్గా ఉంది కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఐ వాంట్ టు మేక్ హిమ్ ఎ కింగ్. దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి స్టాండర్డ్స్ వేరు. లోకంలో చదువును బట్టి ఒక స్టాండర్డ్ లేక తీసుకొస్తారు, లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ను బట్టి ఒక స్టాండర్డ్ లేక తీసుకొని వస్తారు. కానీ దేవుని దగ్గర ఈ స్టాండర్డ్స్ కాదు. గాడ్ కెన్ బైపాస్ ఆల్ దోస్ థింగ్స్. అన్నిటిని ప్రక్కన పెట్టేశాడు, బాలుని తీసుకొని వచ్చి రాజుగా చేస్తానన్నాడండి. బాలునితో పరిపాలన చేయిస్తానని దేవుడు డిసైడ్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, మనం ఏమని కోరుకుంటామంటే, నేను ఇట్లా లేనే, నేను వాళ్ళలాగా లేనే, నేను వీళ్ళలాగా లేనే, వాళ్ళకు పుట్టింటే బాగుండు, అక్కడ ఉండింటే బాగుండు, అక్కడ చదివింటే బాగుండు, అక్కడ ఉండింటే బాగుండు. దేవుని బిడ్డలారా, యూ లుక్ అట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ మెన్. మనిషి యొక్క ప్రమాణాలను చూస్తావు, కానీ దేవుడు చూసేది ఏ ప్రమాణం తెలుసా? నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం దేవుని దగ్గర ఏ రకంగా ఉంది. అందుకే దేవుడు అంటాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, పెళ్లిలో పై రూపం. హృదయం ఎట్లన్నా పర్లే, వాడు ఎట్లనో కానీ బాగున్నాడా ఇచ్చేద్దాం, ఉద్యోగం చేస్తున్నాడా పెళ్లి చేయి, లేదా ఆఫీస్లో జాబ్ కావాలా పర్సంటేజ్ ఉందా ఇచ్చేసేయి. మనిషి ఎన్నిక పై రూపము, సర్టిఫికేట్, బ్యాక్గ్రౌండ్ ఇవి చూస్తాడు. కానీ దేవుని యొక్క ఎన్నిక ఇవి ఉన్నా లేకపోయినా హృదయం కరెక్ట్గా ఉందా? అన్నదమ్ముల రూపం బాగుంది కానీ హృదయం బాగలేదు. దావీదు బాలుడు కానీ హృదయం బాగుంది. నీ జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? దేవుడు నీవు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ ఇంటిలో ఉన్నావు, నీకు ఏసీ ఉందా, నాన్ ఏసీ ఉందా, లేకపోతే నువ్వు బిలో పావర్టీనా, అబౌవ్ పావర్టీనా, ఇవి చూడు దేవుడు. నీవు దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అంటే, దేవుడు నిన్ను ఎన్నిక చేసి నేను ఆశీర్వదించాలంటే, గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్. దేవుడు ఏమంటాడు తెలుసా దావీదుని గురించి? ఇంకొక మాట అంటాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. దేవుడు ఏం వెతుకుతున్నాడు? ఇప్పుడు సౌలును తీసేశాడు దేవుడు, ఇంకా అయిపోయింది, సౌలు వద్దు నాకు. ఇప్పుడు దావీదు కోసం కాదు, దావీదును ప్రక్కన పెట్టాడు. ఫస్ట్ దావీదు లేడండి, నా యొక్క చిత్తానుసారమైన ఏమంట మనస్సు గల ఒకడు ఎవరున్నారు అని వెతకడం ప్రారంభించాడు. ఒక రాజును తీసేసిన తర్వాత ఆ రాజులాగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరున్నారు, ఆ రాజు స్థానాన్ని నింపగలిగిన వాళ్ళు ఎవరున్నారు వెతకాలి. దేవుడు అలా వెతకలేదండి. దేవుడు అంటున్నాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఎవరని వెతకడం ప్రారంభించాడు. ఈ లోకంలో రాజు కావాలంటే ఏముండాలి? నీవు రాజరికమైన ట్రైనింగ్ ఏమైనా పొందావా? నీ దగ్గర డబ్బు ఉందా? నువ్వు యుద్ధం చేయగలవా? యుద్ధానికి ప్రణాళికలు వేయగలవా? యుద్ధ సైన్యాన్ని నడిపించగలవా? ఇవన్నీ చూస్తారండి. దేవుడు అంటాడు, అది కాదు. దావీదు ఎలాంటి వాడంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు. అంటే దేవుని చిత్తము ఏదైతే ఉందో అది నెరవేర్చే మనస్సు దావీదులో ఉందంట. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అందుకు దేవుడు దావీదుని గురించి అంటున్నాడు, ఆహాజు నువ్వు దావీదులాగా లేవు. దావీదు ఎప్పుడు ఏం ఆలోచన చేసేవాడు తెలుసా? నేను నా దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఉన్నానా? నా జీవితము దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఉందా? నేను చేసేది దేవుని ఆలోచనకు సరిపోతుందా? నేను ఇక్కడికి వెళ్ళేది దేవుని ప్రతిదీ కూడా హీఈస్ ఫస్ట్ గివింగ్ హైయెస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి ఇస్తున్నాడు. ఒకసారి ఒక ఇంటికి నేను వెళ్ళాను, సడన్గా ఏదో పని మీద ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా రెడీ అయిపోయారు, ఊరికి రెడీ అయిపోయారు. నేను అడిగాను, సారీ నేను రాంగ్ టైంలో వచ్చాను. సరే ఏంటి ఎందుకు వచ్చారంటే నా పని ఏదో చెప్పాను, వాళ్ళు నాకు చెప్తున్నారు, నేను అడిగిన దానికి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, మేము పెళ్ళికి వెళ్తున్నాము అన్నారు. ఎన్ని రోజులు వెళ్తున్నారు మీరు అన్నాను. నేను అడగకూడదు, ఆయన అడిగాను. ఎందుకు అడిగాను తెలుసా?
అక్కడ వాళ్ళు ఉండేది ముగ్గురు. ఎన్ని బ్యాగులు ఉన్నాయి తెలుసాడా? ఎన్ని బ్యాగులు ఉన్నాయి తెలుసా? 9 బ్యాగులు ఉన్నాయాడ. ముగ్గురికి 3 రోజులకు 9 బ్యాగులు ఎందుకు? నేను అందుకు అడిగాను, ఎన్ని రోజులు పోతున్నారు? 3 రోజులు. ఎంతమంది? ముగ్గురే. 9 బ్యాగులు ఉన్నాయి. అప్పుడు ఆంటీ నవ్వి, సుధీర్ నీకు తెలియంది ఏముంది, మీ అంకుల్ యొక్క టేస్ట్లు తెలుసు కదా అన్నాడు. ఏమంటే ఏంటి అన్న, ఆయన ఏ ఊరికి పోయినా కడప నీళ్ళే తీసుకుపోతాడు. ఆయన వేరే నీళ్ళు అక్కడికి పోయి తాగడు. నువ్వు ఏ వాటర్ అన్నా పెట్టి తాగడు, కడప నీళ్ళే. సో కొన్ని బ్యాగులు కడప నీళ్ళు. ఆయన ఇంకా ఏంటి, ఆయన స్టాండర్డ్స్ అవి. ఆయన కడప నీళ్ళు తాగితే నాకు ఆరోగ్యంగా ఉంటుంది, నేను వేరే నీళ్ళు తాగితే నాకు పడవు. కాబట్టి 3 రోజులు పోయినా 3 రోజులు సరిపోయిన డ్రింకింగ్ వాటర్ మొత్తం. ఆ దినాల్లో వాటర్ క్యాన్ లేవు, అన్ని బాటిల్స్, బ్యాగులు అన్ని బాటిల్స్. ఇంకొకటి చూపించిందా అండి, ఏంటి అంటే ఆ బ్యాగ్ అన్న షేవింగ్ కిట్ అనేది. అరే షేవింగ్ కిట్ ఇంతే కదా అంటుండేది. లేదు మీ అంకుల్స్ బార్బర్ షాప్ దగ్గరికి వెళ్ళి షేవింగ్ చేసుకుంటాడు. సో ఆయన పోయేటప్పుడు మళ్ళీ ఆయన నీళ్ళే తీసుకుపోతాడు. ఆయన బార్బర్ షాప్లో ఉండేటువంటి, బార్బర్ షాప్ అంటే ఏంటి ఏమన్నా తెలుగులో, మంగళ షాప్ వాని దగ్గరికి పోయినా వాళ్ళ నీళ్ళు వాడంట. ఈయన బాటిల్లో మళ్ళీ తీసుకుపోతాడు. దానికి సెపరేట్ బాటిల్ ఉంటుంది. అది ఆయన స్టాండర్డ్స్. ఇలా అయితే ఊరికి వస్తా, లేకపోతే రాను. ఊరికి పోవాలంటే ఒక స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదుని ఎందుకు రాజుగా చేశాను తెలుసా? దావీదుకు ఒక స్టాండర్డ్ ఉంది. ఏంటి ఆ స్టాండర్డ్ తెలుసా? నేను దేవుని చిత్తానుసారంగా చేస్తున్నానా లేదా? ఎప్పటికీ అదే దావీదుకున్నటువంటి లక్షణం, దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరుస్తున్నానా లేదా? ఈ విషయంలో దేవుని చిత్తాన్ని నేను ఏమన్నా బైపాస్ చేస్తున్నానా? ఈ విషయంలో దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటున్నానా అని దావీదు ఎప్పుడూ ఆలోచన చేసేవాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నా, ప్రతి విషయంలో మన సొంత ఆలోచనలు వస్తాయి. ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, దీన్ని చేస్తే ఈ డబ్బు వస్తుంది, లేకపోతే ఇక్కడికి వెళ్తే ఈ రకంగా మాట్లాడతాం, లేదా ఇది జరుగుతుంది. వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్. దేవుడు అంటున్నాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడైపోయాడు, మనము మన హృదయానుసారులం అయిపోయాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దావీదును దేవుడు ఒక స్టాండర్డ్గా చేయడానికి, ఒక ప్రమాణంగా ఉంచి, ఒక రాజుతో దేవుడు అంటున్నాడు, నీ 16 సంవత్సరాల పరిపాలన వేస్ట్. ఎందుకంటే నీవు దావీదులాగా లేవు. దావీదులాగా దేవుని విషయాలు ఆలోచించనటువంటి రాజుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏ రకంగా మన ఆలోచనలు ఉన్నాయి, మన మనస్సు ఏ రకంగా ఉంది, పరీక్షించుకుందాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మనస్సే, బైబిల్ చదివే మనసు, ప్రార్థన చేసే మనసు. ఆ తర్వాత ఎలాంటి మనసు, అది దేవుడు కోరుతున్నాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సేనా, లేకపోతే మన సొంత నిర్ణయాలు, మన సొంత మనస్సుకు నచ్చినట్టుగా జీవిస్తున్నామా? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. దేవునికి పిచ్చి కోపం తెచ్చేది ఏదైనా ఉందంటే ఒక మాట చెప్తాను చూడండి, నీ మనస్సుకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే అది దేవునికి నచ్చదు. ఎందుకంటే నీ మనస్సుకు నచ్చింది, నాకు నచ్చింది, ఇది నేను చేస్తానని నువ్వు చేసావంటే అది నిన్ను చాలా నష్టానికి నడిపిస్తుంది, చాలా ఘోరమైన పరిస్థితులకు నడిపిస్తుంది. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఎందుకు జలప్రలయం తెచ్చాడు కదా, వాళ్ళు తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. నాకు మనసుకు నచ్చింది ఈ అమ్మాయి ఎట్లయినా నాకు మనసుకు నచ్చింది, నేను చేసుకుంటా అని వాళ్ళ కుటుంబ జీవితాన్ని ఆ రకం కట్టుకోవడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అనుకున్నాడు, వీళ్ళని లేపేస్తాను నేను. దేవుని మనస్సుకు నచ్చిన విధానంలో దేవుడు నా గురించి ఏం చెప్పగలడు, దేవుడు ఈ విషయంలో నన్ను గురించి ఏమని చెప్పగలడు. హ్యావ్ దట్ థాట్ ఆల్వేస్. అదే నిన్ను దేవుని దృష్టిలో శ్రేష్టమైన వ్యక్తిగా మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు వింటుంటే మీకు అనిపిస్తుంది, అవును కదా, దేవుని ఆలోచన వినకుండా దేవుడు చెప్పినట్టు నేను చేశాను కదా. దేవుని దగ్గర క్షమాపణ కోరు, దేవుడు తన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు. మన జీవితాలను సరి చేసుకుంటూ, ప్రభువా నన్ను దర్శించు, నా జీవితం ఏంటో నాకు తెలుసు ప్రభువా. దావీదు జీవితం నీ ఎదుట ఒక మాదిరికరమైన జీవితంగా ఉంది, బట్ మై లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ లార్డ్. దేవా నా జీవితాన్ని దర్శించు, ఎక్కడ నేను తప్పు చేసి ఉన్నా నా జీవితాన్ని మీరు సరిచేయండి. ఎక్కడ నాలో పాపం ఉందో, ఏ విషయంలో దావీదులాగా నేను లేకుండా ఉన్నానో సహాయం చేయండి, నన్ను దర్శించండి. ఈరోజు దేవుడు దావీదును మన ఎదుట ఉంచి 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా దావీదు జీవితం మనకు ఒక సవాలుగా ఉండగా, ఒక ప్రమాణంగా ఉండగా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి, మన కుటుంబంలో మన ప్రమాణం ఏంటి, మనల్ని చూసి ఏమని చెప్పగలరు మన బంధువులు, మన స్నేహితులు, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళు, మన పనిచేసే స్థలంలో. ఆర్ వి క్యారింగ్ ఎ రైట్ టెస్టిమోనీ, సరి అయిన సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నామా లేదా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుండగా, దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తి, దావీదు విధేయత కలిగిన మనస్సు కలిగిన వ్యక్తి, దావీదు
తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తి. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడమైన దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రము తండ్రి. యేసయ్యా, ఈరోజు దావీదును మా ఎదుట ఉంచి మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదును ఎందుకు నీవు అంత గొప్ప వ్యక్తిగా మార్చావో, దావీదుకు నీ హృదయంలో ఇచ్చిన స్థానం ఎంత గొప్పది ప్రభా. 100 సంవత్సరాల తర్వాత ఒక రాజు యొక్క జీవితాన్ని దావీదుతో పోల్చి మీరు మాట్లాడారు ప్రభా. వాట్ ఎ గ్రేటెస్ట్ ప్లేస్ ఈస్ హ్యావింగ్ ఇన్ యువర్ హార్ట్ ఓ గాడ్. దేవా, మా జీవితాలు ఏ రకంగా ఉన్నాయో మమ్మల్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశం మీరు ఇచ్చారు నాయన. మా గురించి మీరు ఏం చెప్పగలరు, మా గురించి మీ సాక్ష్యం ఏంటిదో మాకు ఈరోజు అర్థమైపోయింది ప్రభా. ఎక్కడ మేము ఉన్నాం, ఏ రకమైన స్థితిగతుల్లో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో బయటికి మంచిగా కనబడుతూ మా హృదయం నీకు దూరం అయిపోయినటువంటి జీవితంగా ఉందేమో నాయన. దేవా, ఈ రోజును మాట్లాడిన మాటలకు తండ్రి మా జీవితాల్లో ఎక్కడ మేము సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుందుము గాక. యేసయ్యా, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. ఎక్కడ తప్పు చేశామని మా హృదయం, మన మనస్సాక్షి మా పైన నేరం మోపుతుందో నాయనా, అక్కడ మా జీవితాలు మీ రక్తము ద్వారా కడగబడును గాక. అక్కడ మా జీవితాలు కడగబడును గాక. అక్కడ మా జీవితాలు మీ రక్తము ద్వారా కడగబడును గాక. అక్కడ మా బ్రతుకులు మార్చబడును గాక. దేవా, దర్శించండి. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలు లయమగును గాక. దేవా, మీరే ప్రతి పాప బంధకాలు, పాపము స్థితిగతుల్లోంచి మాకు విడుదల కలిగించండి ప్రభా. యు ఆర్ ద సేవియర్ లార్డ్. దేవా, ప్రతి ఒక్కరి వారి పాప స్థితిగతుల నుంచి రక్షించండి ప్రభా. మీ కార్యాలు జరిగించండి. మీకే స్తోత్రము తండ్రి, మీకే స్తోత్రము. ఎంతమంది దేవా ఈ తప్పు నేను చేశాను మన్నించని అడుగుతున్నారు. ఈ అవిధేయత నాలో ఉంది తండ్రి. నీ చిత్తానుసారమైన మనసు లేదు. నీ మందిరాన్ని ప్రేమించడంలా, సేవకులను గౌరవించడంలా, ఎక్కడ తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నారు. లార్డ్, ఐ జాయిన్ విత్ దెం. దేవా, నీ రక్తము మమ్మల్ని కడుగును గాక. మీ రక్తం మమ్మల్ని కడుగును గాక. నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా, దర్శించండి. అంధకార శక్తుల యొక్క క్రియలు లయమగును గాక, లయమగును గాక. Now I pray for the sick people, Lord. దేవా, మీ మేకులు చీల్చబడిన హస్తము వ్యాధిగ్రస్త శరీరంపైకి ఇప్పుడు దిగి వచ్చును గాక. స్వస్థపరిచే దేవుని యొక్క స్వభావం కిందికి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని తీసుకొని వస్తున్నాను. ప్రతి వ్యక్తిని తీసుకొని వస్తున్నారు. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. We claim that healing right now. ఇప్పుడు దైవిక స్వస్థత కలుగును గాక. దైవిక విడుదల కలుగును గాక. దైవిక ఆరోగ్యము ప్రకటిస్తూ ఉంటున్నాను యేసునామమందు, నజరేయుడైన యేసునామమందు. దైవిక స్వస్థత శరీరములోకి దిగివచ్చును గాక. తల మొదలుకొని అరికాల వరకు. I command every sickness to live in Jesus name. యేసునామమందు ప్రతి వ్యాధి వదిలి వెళ్ళును గాక. ప్రతి శారీరక బలహీనత తొలగిపోవును గాక. యేసునామమందు దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు దర్శించండి ప్రభువా. ఎవరైతే తండ్రి ఆయా ఫ్యామిలీ ఇష్యూస్ తో బాధపడుతున్నారు, లేదా జాబ్ రిలవెంట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు, దేవా వారిని దర్శించండి. వారి కుటుంబపరమైన, ఉద్యోగపరమైన, ఆర్థిక పరమైన అద్భుతములు యేసు నామమందు వెనువెంటనే జరుగును గాక. మీ కార్యాలు మీరు చేసి మహిమను పొందండి. మాకు కాదు దేవా, మాకు కాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.